తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్ హాస్పిటల్ వద్ద కార్మికులు రీలే నిరాహార దీక్షకు దిగారు. గత 30 ఏళ్లుగా స్విమ్స్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ గత నెల రోజులుగా రీలే నిరాహార దీక్షను చేపట్టారు. కార్మికులకు సిఐటియు మద్దతుతో పలికింది. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా విధుల్లో వెళ్లాల్సిందిగా టీటీడీ వెల్లడించింది. లేని పక్షంలో ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లకు పరిష్కారం వచ్చే వరకు ఈ దీక్షను కొనసాగిస్తామంటున్న సిఐటియు నాయకులు మురళితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్మికులు అయితే పనిచేస్తున్నారు. వాళ్ళు గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ భారీ ఎత్తున నిరసన అయితే చేపట్టినారు. అయితే ఈ నిరసన ఎందుకు చేపట్టారు అనే దానిపైన దీనికి అలా చెప్పండి అన్న, ఎందుకు ఇప్పుడు చాలా మంది వరకు ఇక్కడ స్విమ్స్లో పనిచేసే వర్కర్లందరూ నిరసన తెలుపుతున్నారు? దానికి మద్దతుగా మీరు కూడా సిఐటిస్ వచ్చింది, అది ఏమన్నా దానికి ప్రధాన కారణం ఏమన్నా నిరసన తెలపడానికి? అసలు టీటీడీ ఏం చెప్పింది? తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఇటీవలే స్విమ్స్ ఆసుపత్రి విలీనమైంది. స్విమ్స్ ఆసుపత్రి ఏర్పడింది మొదలు అంటే దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఇక్కడ ఉన్నారు. ఒక 6 నెలల తర్వాత కొందరు, 2 సంవత్సరాల తర్వాత కొందరు, సంవత్సరం తర్వాత కొందరు రిటైర్ అయిపోయే దానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. వీరికి గత ప్రభుత్వంలో లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ ప్రకటించి ఈ కార్మికులందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి మినహాయించి వాళ్ళని ఆ కార్పొరేషన్ లో కలిపారు. ఆ కలిపిన సందర్భంగా వీళ్ళ సర్వీస్ ఆధారంగా వీళ్ళకి వేతనాలు పెంచడం అనేది జరిగింది. అదే మాది బెడ్ సైడ్ అసిస్టెంట్లు కావచ్చు, ఆఫీస్ సిబ్బంది కావచ్చు, ల్యాబ్ లో పనిచేసే ఇతర రకరకాల పనులు చేసే సిబ్బంది కావచ్చు, అందరికీ వేతనాలు పెరిగాయి. వీళ్ళ ఒక్కరికి మాత్రం వేతనాలు పెరగల. కారణం ఏమి అని మేము అడిగితే వీళ్ళందరినీ కూడా శానిటేషన్ సిబ్బందిగా రికార్డుల్లో నమోదు చేసి ఉన్నాము. ఆ కారణంగా వీళ్ళకి వేతనాలు పెంచడానికి వీల్లేదనే ఒక నిబంధన లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో ఉంది కాబట్టి మేము పెంచలేదు అని చెప్పారు. అట్లా ఎందుకు పెంచరు? వీళ్ళు చేసే పని శానిటేషన్ కాదు కదా, మల్టీ పర్పస్ వర్కర్స్ కదా వీళ్ళు. అదే మాదిరి వార్డు బాయ్స్గా వీళ్ళని పిలుస్తారు కదా అంటే ఆ పేరుతో నమోదు కాలేదు కాబట్టి దాన్ని మేము మార్పిస్తామని చెప్పి 2 సంవత్సరాల కిందట స్విమ్స్ యాజమాన్యం చెప్పింది. రాతపూర్వక ఒప్పందాలు కూడా జరిగాయి, ఇవి మేము మార్పు చేస్తాము, వీళ్ళకి వేతనాలు పెంచుతామని. కానీ ఈ రోజు దాకా అమలు కాని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జూన్ 4వ తారీఖున వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. 17 నుంచి సమ్మెలోకి యాక్చువల్గా పోవాలి, కానీ సమ్మెకు పోకుండా లేబర్ అధికారులు చర్చలు జరపడం మూలంగా లేబర్ అధికారులతో జరిగినటువంటి చర్చల్లో మేము ఒక వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తామని అక్కడ హామీ అధికారులు ఇచ్చారు. కానీ పరిష్కారం చేయలే. ఎందుకు పరిష్కారం చేయలేదనంటే టీటీడీ ఈఓ గారు అమెరికాలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తామన్నారు. అప్పటి నుంచి మేము ఇక్కడ టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈఓ గారు వచ్చారు, సమస్య పరిష్కారం చేయకపోగా ఆ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఇక్కడ వాళ్ళతో ఏమీ చర్చించకుండానే దాంట్లో సారాంశం అంటే మీరు పోరాటాలు చేస్తే ఇది అత్యవసర సర్వీసుల కిందకు వస్తుంది, ఎస్మాను ప్రయోగిస్తాము, మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లోంచి తీయాల్సి వస్తుందని చెప్పి ఆ పత్రికా ప్రకటనలో ఉన్నటువంటి సారాంశం. న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం, పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. ఈ న్యాయమైనటువంటి పోరాటానికి సిఐటియు సంఘీభావం ప్రకటించింది. తక్షణం వీరి సమస్యలు పరిష్కారం చేయాలని వీరందరి తరఫున నేను యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది వైద్యం కోసము మంచి వైద్యం దొరుకుతుందని వస్తుంది. అటువంటిది ఇటువంటి ఏదైతే కార్మికులతో సమ్మెకి దిగితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే స్పందించి టీటీడీ ఒక ప్రకటన తెలిపింది. అంటే ఇంకా దీన్ని కొనసాగించడం మంచిదంటారా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఇది ఇప్పుడు న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళేమో ఈరోజు అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పేదలు అడిగింది అన్యాయం అని చెప్పి యాజమాన్యం చెప్పనండి. 2 ఏళ్లుగా అడుగుతుంటే పరిష్కారం చేయని వీళ్ళు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామంటే మేము ఉద్యోగాలను తీసేస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏ రకంగా న్యాయము? అంటే మీరు బెదిరించారు కాబట్టి మేము తట్టాపుట్టా సర్దుకొని డ్యూటీలకు వెళ్ళి లేదా ఇళ్ళకి వెళ్ళిపోమని అంటారా, లేదనంటే ప్రశ్నించమంటారా అనేది వీళ్ళు అడుగుతున్నటువంటి సారాంశం. మేము అది కూడా చెప్పాం. యాజమాన్యానికి, కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరింపులకు గురి చేసో మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చేస్తారా? ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ సభ్యుల పట్ల సానుభూతితో ప్రవర్తించండి అని మేము కోరుతున్నాం. ఏదైతే ఎస్మా చట్టాన్ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది, తక్షణమే మీరందరూ కూడా తమ విధులకు జాయిన్ అవ్వాల్సిందిగా టీటీడీ కోరింది. అయితే వీళ్ళు మాత్రం తమ న్యాయపరమైన కోరికలు తీర్చేంత వరకు ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష ఖచ్చితంగా కొనసాగిస్తామని మాత్రం చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి.